Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను Hallelujah. Hallelujah. Thank you, Jesus. AC kudama. AC. Chala. Okay. ఎవరైనా చదువుతారా? 3 John 2. Yeah. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మనము దేవుని ఐశ్వర్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఐశ్వర్యంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఐశ్వర్యం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా కాలం నుంచి, ఐ డోంట్ నో ఎన్ని వారాల నుంచి నేర్చుకుంటాము. ఐశ్వర్యము దేవుని చిత్తం పిల్లలు. ఇది బాగా మనకు క్లియర్ కావాలా, నమ్మాలా దీన్ని. సో ఐశ్వర్యము దేవుని చిత్తం. ఇక్కడ అదే ఈ వాక్యంలో రాయబడింది. చాలామంది ఈ వాక్యాన్ని చూసి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే, దేవునిలో మనం ఎప్పుడు ఫలిస్తూ ఉండాలా, బాగా వాక్యం నేర్చుకోవాలా, దేవునిలో బాగుండాలా, పరిశుద్ధంగా ఉండాలా, ప్రార్థన. చాలా మంచిది, అదే దాంట్లో డౌట్ లేదు. కానీ కేవలం దాన్ని ఆ ఏరియాలో మాత్రమే మనం వర్ధిల్లడం సంపూర్ణం కాదు. అది కేవలం చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా చాలా వర్ధిల్ల వాళ్ళు ఉన్నారు, కానీ తిండి ఉండదు. మరి నేను చాలా వారం నుంచి మేము చూసుకుంటా ఉన్నాం, వారి సాక్ష్యం బాగుండదు. ఎందుకు అలా అంటే, వారు ఐశ్వర్యాన్ని అసహించుకుంటారు, ఐశ్వర్యాన్ని వాళ్ళు దగ్గర రానిరు. వాళ్ళ యొక్క విశ్వాసం ఏమంటే, దేవునికి ఇష్టం లేదు ఐశ్వర్యము, మన జీవితంలో ఐశ్వర్యం ఉండడం దేవునికి ఇష్టం లేదని వారు నమ్మడం వలన ఐశ్వర్యం దగ్గర రాదు. ఐశ్వర్యం లేకపోవడం వలన ఆత్మీయంగా బాగా వాళ్ళు వర్ధిల్లుండొచ్చు, అన్ని భాషలు మాట్లాడచ్చు, ప్రార్థన చేసి అద్భుతాలు చేయొచ్చు, ఇంకా బలమైన కార్యాలు వారి దగ్గర జరుగుతూ ఉండొచ్చు. కానీ వారు నిజంగా ఐశ్వర్యం లేకపోవడం వలన దేవుడు ఏం చేయాలనుకుంటాడో వాళ్ళ ద్వారా అవి చేయకుండా వారి జీవితంలో ఐశ్వర్యం లేకపోవడం వలన చేయకపోవచ్చు చాలా కార్యాలు వాళ్ళు. అంతేకాకుండా కుటుంబం కూడా సరిగా ఉండదు, ఎక్కడ పోయినా సాక్ష్యం కూడా సరిగా ఉండదు. ఎందుకంటే ఐశ్వర్యం చాలా ముఖ్యం. ఇవన్నీ సరిగ్గా ఉండాలి జీవితంలో. చాలాసార్లు నేను చూస్తాను, చాలామంది దైవజనులు చాలా భక్తిగా ఉంటారు, చాలా కష్టపడతా ఉన్నారు, పల్లెల్లో తిరుగుతుంటారు. సౌండ్ సార్ పల్లెల్లో తిరుగుతూ పట్టణాలు చాలా మంచివారు. వాళ్ళ గురించి అసలుకి ఏలు పెట్టేదానికి లేదు. చాలా భక్తి పరులు, చాలా మంచివారు, మంచి దీనత్వం, ప్రేమ, కనికరం. దేవుని కోసం ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద కూడా పడిపోతారు, పడుకుంటారు, ఎంతైనా శ్రమ పడే సిద్ధం. ఐశ్వర్యం వచ్చేటప్పటికి వాళ్ళకి ఐశ్వర్యం విషయంలో వారు నమ్మరంటే అదేదో వాళ్ళకి నష్టం చేస్తుందనో దేవునికి ఇష్టం లేదనో యొక్క నమ్మకం వాళ్ళు ఉండడం వలన చాలా వరకు మనము చేయాల్సింది చేయలేకపోతున్నాం ఈ దేశంలో అనుకోండి, లేకపోతే మీరున్న ప్రాంతంలో, మీరున్న సంఘములో.
సో అందుకే ఈ యొక్క ప్రతి వారం నేర్చుకోవడం జరుగుతుంది. ఐశ్వర్యం అనేది దేవుని చిత్తం. యోహాను అదే రాస్తున్నాడు, అయ్యా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావు, బాగుంది. నా కోరిక ఏమంటే ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ యాజ్ దై సోల్ ప్రాస్పర్. నా కోరిక అమ్మ, ఏం నా కోరిక? యోహాన్ కోరిక ఏంటంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, అన్ని విషయంలో వర్ధిల్లు. ఈ వాక్యము ముఖ్యంగా రాయబడింది ఎందుకంటే బయట వర్ధిల్లే గురించి. అంటే బయట అంటే ఆర్థికంగా, ఆరోగ్యంలో. చాలామంది ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తారు క్రైస్తవ బిడ్డలు. ఈ శరీరం వేస్ట్ బ్రదర్, పడేయండి దీన్ని. ఆ తర్వాత డబ్బు వేస్ట్, అన్నీ వేస్తే వీళ్ళకి. కేవలం ఎప్పుడు దేవుడు మంచిది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇవి కూడా మనకు, ఇవి లేనిది పూర్తిగా మనం పని చేయలేము దేవుడి పని. ఓకే, సో చూడండి, దేవుడు మనల్ని కేవలము ఆత్మగా మాత్రమే సృష్టించలేదు, శరీరము ఇచ్చాడు. మనం ఓన్లీ ఇన్వర్డ్ కాదు, ఓన్లీ అవుట్వర్డ్ కూడా కలిగి ఉన్నవారు కదా, అర్థమవుతుంది. లోపల ఆత్మ మాత్రమే కాదు, మనం ఆత్మ శరీరంలో ఉంది. సో అందుకనే బయట ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కాబట్టి మనం చాలా అవసరం వర్ధిల్లడం బయట. ఎందుకంటే లోపల మాత్రమే వర్ధిల్లితే ఆత్మ చాలా మంచిది, స్వర్గానికి వెళ్తాం మనము. అయితే బయట వర్ధిల్లడం వలన కూడా అనేక మందికి మనము మరి నిజమైన దేవుణ్ణి చూపించి ఆ దేవుని యొక్క ప్రేమను, సామర్థ్యాన్ని చూపించగలం. సో అందుకనే బయట వర్ధిల్లడం చాలా అవసరం. బైబిల్ చెప్తుంది 2 పేతురు 1:3 ఆయన జీవమునకును భక్తికి కావలసినవన్నీ క్రీస్తులో సమకూర్చాడు. భక్తికి కావలసినవన్నీ యేసు ప్రభు ద్వారా మనకు లభించాయి. అందుకే తండ్రి దగ్గరికి స్ట్రైట్గా పోతాం, ఎవరి మధ్యలో మీడియేటర్ అవసరం లేదు మనకి కదమ్మా. చాలా చోట్ల మధ్యలో పూజారి ఉంటారు, లేకుంటే మధ్యలో ఎవరో ఉంటారు. సో మనకు ఎవరు మధ్యలో ఎవరు అవసరం లేదు. స్ట్రైట్గా తండ్రి సన్నిధిలో సింహాసనం ఎదుట సంతోషంగా వెళ్ళే ధైర్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు? తన రక్తం ద్వారా మనకు ఆ యొక్క పరిశుద్ధతనిచ్చి ఆయన ముందు నిలబడే యోగ్యతనిచ్చాడు. సో భక్తికి కావాల్సినవి అన్నీ చేశాడు. ఇంకా మీకు అవన్నీ మీకు ఇంటానే ఉన్నారు ఏళ్ళ నుంచి. జీవమునకు కావలసినవన్నీ, ఇక్కడ బ్రతికేదానికి కావలసినవన్నీ కూడా యేసు ప్రభులో సమకూర్చబడ్డాయి. మనకి అక్కడ రాయబడింది, ఇంగ్లీష్లో చాలా బాగా రాబడింది. జస్ట్ పెట్టినాను ఒకసారి. 2 పేతురు 1:3, 2 Peter 1:3. ఇంగ్లీష్లో చాలా బాగా, తెలుగులో కూడా బాగా రాయబడింది. ఇంగ్లీష్లో చూడండి ఎంత మంచిగా రాయబడింది. according as his divine power had given unto us all things. See, ఇంగ్లీష్లో చాలా మంచి క్లియర్గా అర్థమవుతుంది. హ్యాస్ గివెన్, మనకి ఇచ్చేసాడు దేవుడు. ఏంటంటే భక్తికి జీవం కాల్సినవన్నీ. ఇక్కడ చూడండి, గివెన్ unto us all things, అన్నీ ఇచ్చేసాడు దేవుడు మనకి. దట్ పర్టైన్ unto లైఫ్, జీవితానికి సంబంధించినవన్నీ. ఇక్కడ భూమి మీద డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, పిల్లలు బాగుండాలా, నీ ఉద్యోగంలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలా, ఇల్లు కావాలా, నీకు వాహనం కావాలా, నీకు నలుగురు వచ్చిన తర్వాత స్కూటీలో ఆడిపోతుంటాం, నలుగురు వేసుకుంటాం. కొంతమంది ఎంత ధైర్యం అంటే 6 మంది ఉన్నా పర్లేదు సంపాదించుకుంటామని స్కూటర్లో. ఆయన ఆల్రెడీ చూసేసాడు. అందుకే స్కూటర్ కాదు బాబు, చిన్న సైజు బండి తీసుకున్నామని. సో అన్నీ ఇచ్చేసాడు నీకు. పర్టైన్ అంటూ లైఫ్ అండ్ గాడ్లీనెస్. కానీ లేదు కదా సార్ అనుకోవచ్చు మీరు. కింద ఒక లింక్ ఉంది, దానికి ఆ లింక్ ప్రెస్ చేస్తేనే ఈ రెండిట్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఏంటి ఆ లింకు? త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ దట్ హ్యాత్ కాల్డ్ us టు ద గ్లోరీ అండ్ వర్చ్యూ. నాలెడ్జ్ ఆఫ్ హిమ్, ఈ నాలెడ్జ్ ఉండాలి నీకు. ఆయన అన్నీ ఇచ్చాడు, అర్థమైందా? అందుకే ఎప్పుడు పోయి దేవుని దగ్గరికి అది ఇది అని అడగకూడదు. ఏంది దొరకదు మీ దగ్గర. దేవుని దగ్గరికి అది ఇది ప్రభు, అది ప్రభు, అది ప్రభు. కొన్ని ఉన్నా అడిగేటివి. జ్ఞానం అడగచ్చు, ఎంతన్నా అడుగు. జ్ఞానం కూడా ఇవ్వబడింది మనకి. యేసయ్య దగ్గర ఎంత జ్ఞానం ఉందో మన దగ్గర అంత జ్ఞానం ఉంది. మీకు విచిత్రం అనిపించవచ్చు, ఈతనేమో అన్నీ ఇచ్చాడంటాడు, అన్నీ ఇచ్చాడంటాడు, ఏం ప్రార్థన చేయను. 1:8 ప్రకారము యేసయ్య దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనకు ఉంది. మళ్ళీ 1:16లో 17లో పౌలు అంటాడు, జ్ఞానం అడగండి. ఎందుకు అట్లా రాశారంటే ఇవ్వబడింది వాడుకునేదానికి. దేవుడు అడగండి, ప్రభు నీ జ్ఞానంతో నాకు ఆ జ్ఞానం వాడుకునేదానికి ప్రత్యక్షత గల మనసు నాకు యేసయ్యలాగా జీవితం ఇచ్చావు. యేసయ్య దగ్గర ఏమేమి ఉన్నాయన్నీ నా దగ్గర ఉన్నాయి. యేసయ్య ద్వారా అన్నీ లభించాను.
నాకు జ్ఞానం ఎట్లా డబ్బు కలిగి ఉండాలి, ఎట్లా నేను ఆరోగ్యం కలిగి ఉండాలి. నాకు చాలా బాధ వేస్తుంది. నేను దేవుడికి చెప్తాను, ప్రభా ఎందుకు ప్రజలు అనారోగ్యం ఉన్నారు. నేను 2 రోజులు మా వాడు పక్కన పడుకున్నాను, చాలా నా దగ్గర పడుకుంటాడు. 2 days ఐ సఫర్డ్ లైక్ చాలా బాధపడ్డాను. వై ఇట్స్ హ్యాపెనింగ్. రాత్రి అంతా జ్వరం, అసలుకి ఇది మా స్టవ్ మాదిరి ఉండేవాడు, గట్టికి పట్టుకున్నాడు పాపం నా దగ్గర. నాకు తెలుసు ఆ వేడేది, నేను పడుకోలేదు. లైక్ కంటిన్యూస్లీ నా క్వశ్చన్ ఒకటే, దేవుని అడగలేదు స్వస్థపరచమని, దేవుని అడగడు స్వస్థపరచమని, నేనే స్వస్థపరిచాను. బట్ ఐ సెడ్ లార్డ్, వాట్ షుడ్ వీ డూ టు అవాయిడ్ దీస్ థింగ్స్? బికాస్ మాకు రోగం లేదు. మరణంతో జయించాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 2:14 ప్రకారం, త్రూ హిస్ డెత్ హీ డిస్ట్రాయిడ్ ద డెత్. బట్ అగైన్ వై ఇట్ ఈస్ డెత్? వై ఇట్ ఈస్ ఫీవర్? వై దీస్ థింగ్స్? నేను 2-3 నుంచి దాదాపు నేను అసలు నాకు జ్వరము చూసి చాలా రోజులు ఆయన, నాకు ఈ జ్వరం రాక చాలా రోజులు అయ్యో. ఐ డోంట్ రిమెంబర్ జ్వరం. తర్వాత సిక్నెస్ అంతా నేను దేవుని కృపల్లో చూడలే. కొద్దిగా నేను కూడా పోరాడుతాను చిన్న సమస్యతో. బట్ జ్వరం రాక చాలా ఏళ్ళే. ఐ డోంట్ నో, చాలా అది లేదు. కానీ వాడికి జ్వరం వచ్చేవాడు నాకు అర్థమవుతుంది, మై గాడ్ ఎంత బాధపడతా. చిన్న పిల్లోడు, మళ్ళీ చిన్న పిల్లలు ఎంత బాధపడతా అంటారు. వాక్య ప్రకారం రోగం లేదు మనకి. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన వారికి రోగం లేదు. బట్ అగైన్ ఎందుకు? సో అదే వేరే టాపిక్ అనుకోండి. మనమే జవాబు దానికి. ఏదో ఎక్కడో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. దేవుడు ఎప్పుడు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది, సంథింగ్ గోయింగ్ రాంగ్. ఐ వాంట్ టు నో దట్. అదే ఇక్కడ రాయబడింది, ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, అన్నీ ఇవ్వబడ్డాయి ఆల్రెడీ, నువ్వు అవి అనుభవించావు. నువ్వు అన్నీ ఇచ్చేసాడు యేసుప్రభు. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా జస్ట్ ఇమాజిన్ చేయి, జస్ట్ లైక్ కొద్దిగా మనం ఇమాజిన్ చేయి. దేవుడు మనిషిగా వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత కూడా కొన్ని మనకు లభించడం లేదు, దాని కొరకు ఇంకా ఏదో చేయాలా దేవుడు అంటే వేస్ట్. ఆయన చనిపోయి నాకు అర్థమైంది ఏం చెప్తాను. సో అందుకే సమాప్తం చేశాడు ఆయన. యేసు ప్రభు మరణ పునరుత్థానాలు ఫినిష్ చేసేట్లా. మళ్ళీ ఈ భూమి మీద ఏ పీడ ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు, ఏ దరిద్రం ఉండకూడదు, ఏ అసలు మనిషికి దుఃఖం లేకుండా చేశాడు. అందుకే నేను ఏప్రిల్ రాసిన పత్రిక 4:9 తీకండి, మంచి మాట రాయబడింది. దేవుడు విశ్రాంతిలో ప్రవేశించినట్లు యేసు క్రీస్తు ద్వారా మనం కూడా విశ్రాంతిలో ప్రవేశించు. దెన్ వై ద ప్రాబ్లం? సో ఐ డోంట్ నో, యూ ఆల్సో హ్యావ్ టు సెర్చ్. ఐఎమ్ సర్చింగ్, ఐఎమ్ ఆఫ్టర్ దిస్. నేను ఎప్పుడు హాస్పిటల్ చూస్తూ ఉంటాను మైండ్లో. వై పీపుల్ ఆర్ సఫరింగ్? ఇక్కడ నేనున్నాను, దేవుడినే మోసుకొని తిరుగుతాను. వై ఇట్స్ నాట్ కమింగ్ అవుట్? వై వాట్ హ్యాపెనింగ్? అంటే వై అంటే నువ్వేం చేయలేదు దేవుని అడగడంలా, నా గురించి నేను అడుగుతాను. సంథింగ్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ నెట్వర్క్. సో బట్ ఎవరైతే సెర్చ్ చేస్తారో చేరుకుంటాం. దేవుడు చెప్పాను, ప్రభా సంథింగ్ ఐ నీడ్ దిస్. ఇఫ్ ఐ హ్యావ్ టు లివ్ ఆన్ దిస్, ఐ షుడ్ గో ఇన్ టు దిస్. లైక్ దిస్ సిటీ షుడ్ నాట్ బి లైక్ సిక్నెస్ సిటీ. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ సిటీ. సో నేను దాంట్లో వెళ్తున్నా, మీరు కూడా మనందరూ కలిసి వెళ్దాము. మనందరూ మన ఏదో పొరపాటు ఉంది, ఐ డోంట్ నో, ఏదో జరుగుతాము. ఐ హ్యావ్ టు గెట్ దట్. బికాస్ ఒకే ఒక పని ఉండిపోయింది నీకు నాకు. ఆయన చేసింది మన జీవితాల్లో అందరూ చూడాలా, మనల్ని చూసినప్పుడు వాళ్ళు కూడా ఆ జీవితాన్ని పొందుకోవాలన్నమాట. దట్స్ ద లైఫ్ మనకు ఉండే దేవుడు. ఓకే, అది టాపిక్ డిఫరెంట్, దాంట్లో పోతే మన టైం. ఓకే, ఎక్కడున్నాం? ఓకే, సో దేవుడు మనకు కేవలం ఆత్మ మాత్రమే సృష్టించలేదు, శరీరాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి మనం బయట వడదేలడం దేవుని కోరిక. సో అదే ఇప్పుడు ఈ వాక్యం గురించి వచ్చింది, అన్నీ ఇచ్చేసాడు ఆయన. ఓకే, సో ఎందుకు మళ్ళీ ఇక్కడ చూడండి, ఈరోజు చర్చిలో నిలబడి ఐశ్వర్యం గురించి చెప్పబడుతుంది అంటే చాలా దుఃఖకరమైన విషయం ఇది. అంటే మన చర్చ అని కాదు, ఎక్కడైనా సంఘం అంటే ప్రపంచమంతా. ఎందుకో తెలుసా, కొన్ని వందల సంవత్సరాలుగా, ఎక్కువ పాతది కూడా కాదు, ఒక థియాలజిన్స్ ఏమంటారంటే
బైబిల్ జ్ఞానంలో ఏమంటారంటే ఒక 200 సంవత్సరాలు 150-200 సంవత్సరాల నుంచి ఈ సమస్య మొదలైంది మనకి. ఏ సమస్య అంటే బీదరికం. ఏం బీదరికం గురించి అంటే ప్రీచ్ చేయబడింది. బీదరికం మంచిది, బీదరికం ద్వారా నువ్వు ఆత్మీయంగా ఉంటావు, బీదరికం ద్వారా దేవునికి దగ్గర అవుతావు, బీదరికం ఉంటే నీలో నువ్వు గర్వపడవు, బీదరికం ఉంటే నువ్వు మరి పాపంలో పడవు. ఐ మీన్ ఇది చాలా రాంగ్ టీచింగ్. అందుకని ఏమైందంటే కొన్ని 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాలు దాదాపు నుంచి అంట మన చర్చ్ హిస్టరీ చెప్తుంది, మనము దరిద్రాన్ని పట్టుకుని ఉన్నాం, కౌగలించుకుని ఉన్నాం. క్రైస్తవులు పోద్దురా నాయన మా ఇంటిని విడిచిపెట్టి. సో అందుకని ఈరోజు ప్రీచ్ చేసి వస్తుంది. సో మీకు తెలుసా ఈ లోకమంతా దేవుడు ఎందుకు సృష్టించాడు? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వెండి, బంగారు, ఐ మీన్ ఎవ్రీథింగ్. వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ దీస్ థింగ్స్? వై? ఎందుకు? ఎవరి కోసం? మన కోసం. బైబిల్ చెప్తుంది 50:12 కీర్తనలో, భూమియు దాని సంపూర్ణతయు నావి. కానీ ఎవరి కోసం సార్? 8:4 చదవండి కీర్తనలో, ఎవరి కోసం అక్కడ రాయబడింది. చదువుతారు ఎవరైనా? 8:4 కీర్తన 8:4. ఓకే ఓకే. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు, ఓకే 3 నుంచి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ అనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వారిని కిరీటం ధరింపజేసి ఉన్నావు. చూసారా, మహిమ మన మీద ఉంది. మనం చాలా పవర్ఫుల్ పీపుల్ పిల్లరా. అక్కడ చూస్తే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గం నడుచు సంచరించు వాటన్నిటినీ ఎవరి కింద ఉన్నాయి? మన పాదాల కింద ఉన్నాయి. పాదాల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఉందంటట నీ ప్రభావం, నీ నామము ప్రభావం. చూసే ఎవరి కోసం ఎవరిని సృష్టించాడు దేవుడు? అన్నాడు మంచిది 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 అని. మొదటి అధ్యాయం చూస్తే చాలా మంచిది అన్నాడు. ఎందుకో తెలుసా? మనిషి పుట్టినాక. ఎందుకంటే ఆ మంచివి లాస్ట్లో చాలా మంచిది. ఎందుకంటే నీకోసం ఇవన్నీ సృష్టించాను కాబట్టి చాలా మంచిది. సో అన్నిటినీ మన కోసం ప్రభు పిల్లరా సృష్టించింది. ఎందుకంటే మనం అనుభవించాలి, మనం దీంట్లో ఆనందించాలి. పాపం వచ్చి వీటన్నిటి నుంచి దూరం చేసింది. యేసు ప్రభు ద్వారా తిరిగి మనం అన్నీ స్వతంత్రించుకున్నాం, మన చేతికి వచ్చాయి. అందుకే ఆకాశం భూమి పాపంతో ఉంది కాబట్టి సమస్యలు ఉన్నాయి, మనకు కూడా సమస్యలు ఉన్నాయి. సో కానీ కొంతకాలంలో ఈ ఆకాశం భూమి తీసేసిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమిలో ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇదేం 70-80 ఇయర్స్ కదా, 100 ఇయర్స్ ఎక్కువ. రాబోయే జీవితం చాలా బ్రహ్మాండమైన. అందుకే పౌలు అంటాడు, క్షణికమైన ఈ యొక్క ఉపద్రవం గురించి నేను ఎక్కువ పట్టించుకుని అంటాడు. ఇది క్షణికమైన సమస్య అంటే. ఆయన కొడతా ఉంటే చీల్చేస్తా అంటే శరీరాన్ని, ఐ మీన్ దున్నేస్తా అంటే అతన్ని, ఐ మీన్ లైక్ అతను దెబ్బలు తిన్నట్లుగా ఎవరు దెబ్బలు తిన్నారా అని తెలియదు నాకు. యేసుప్రభు తప్పించి యేసుప్రభుకి ఒకే రోజు మొత్తం రుద్ది పడేశారు అనుకోండి, ఇంగ్లీష్లో మంచిగా క్రష్ చేశారు. అంటే ప్లాస్టిక్ గ్లాస్ నలుపుతామే అట్లా. అందుకే ఎవరు గుర్తుపట్టలేకపోయాడు ఫేస్. ఐ మీన్ లైక్ అట్లా తయారయ్యాడు ఆయన. సొగసైనను ఏమంటారు తెలుగులో అక్కడ ఏ స్వరూపం లేదు. బట్ ఆ తర్వాత పౌలు చూస్తే ఐ మీన్ మీకు నాకు 4 తంతెసార్లు ఆడిపోతాం, మనం ఏం చెప్తామో నాకు తెలియదు. కానీ పౌలు మాత్రము ఎన్నిసార్లు 5 సార్లు, ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు. సార్ కొరడా దెబ్బలు అండి, పూల దెబ్బలు కాదు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇది క్షణికమైన ఇదే, ఆ యొక్క మహిమ ముందు ఇది ఏంది? ఎందుకంటే చూసాడు ఆయన చాలాసార్లు. ఒక్కసారి మనం పైకి పోయించామనుకో మన లైఫే చేంజ్ అయిపోతుందా కదా. ఆడపోయి చూసామనుకో ఆ సీన్ని, ఫస్ట్ ఆడ నుంచి రామనుకో. అందుకే మనం రానిడు అడిగాను. పౌలు అక్కడ అన్ని చూసి వచ్చాడు, ఆడుండే పరిస్థితి. అందుకే దాని ముందర ఇది ఏది నేను చెప్పాను కదా. ఐ మీన్ లైక్ ఎప్పుడైతే మా వాడిని చూశాను నాకు హాస్పిటల్ని గుర్తురా. అంతకుముందు రాలే నాకు అంత. అంటే ప్రాణం చేసేవాళ్ళు భారం ఉండేది. బట్ ఐ సెడ్ ఐ మీన్ అప్పటి నుంచి భారం అయిపోయింది రోగుల మీద. ఎందుకంటే ఎంత సఫర్ అవుతారు రాత్రి అంతా, ఎంత 2 days పాపం. ఐ సా దట్. లేచి ఏడ్చి ప్రాణం చేసింది, నాకు ప్రాణం చేశాను వాడి కోసం. బట్ ఐ మీన్ గాడ్ వాస్ టాకింగ్ టు మీ. సీ వాట్ హ్యాపెనింగ్ మ్యాన్, ఏం చేస్తున్నావు? పాస్టర్ క్రిస్ ఒక సాక్షి చెప్పాను, ఎప్పుడు మర్చిపో. యేసుప్రభు లిటరల్లీ ఏడ్చాడంట ఆయన ముందర కూర్చో. ఏడ్చాడండి యేసు.
ఇంత చేసిన ఇంకా మనిషి రోగంతో ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆ రోజు నుంచి ఆయనకు మినిస్ట్రీ ఇవ్వడం దేవుడు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రోజు నుంచి రోగం ఆయన ముందు నిలబడుతుంది. ఎందుకంటే ఆయనకు ఆ క్షణం నుంచి ఆయన తన హృదయంలో రోగుల కొరకు ఆ యేసు ప్రభు ఏడుస్తున్నాయి. మీకు ఎందుకు చెప్తానంటే మనకు కూడా ఇది గుర్తు అర్థం కాల. ఆ రోగం అంతా తీసేసుకున్నాడు. ఎందుకు మనం మన రోగంతో మనుషులు బాధపడిస్తాం? ఎందుకంటే మనకు అంటే ఆ బాధ రాళ్ళట్లేదు. ఐ డోంట్ నో ఏం చేయాలో. మైసెల్ఫ్ ఐ డోంట్ నో ఏం చేయాలో. అదే అంటున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభా. వాట్ షుడ్ వి డూ? పోలేండి, దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు. ఓకే, సి ఐ మీన్ లైక్ ఎక్కడున్నాం మనము? ఓకే, సి ఐశ్వర్యం ఇవంతా ఎవరి కోసం? మన కోసం. సి మనం అనుభవించారు. సో బైబిల్లో నుంచి ఎక్కడ కూడా నువ్వు ఏ పాయింట్ పట్టుకోలేవు. నిన్ను బీదరికంలో పెట్టడం దేవునికి ఇష్టం, దరిద్రంలో పెట్టడం ఇష్టం, దేవుడికి ఇష్టం. సో అందుకే మనకు చాలా రెవల్యూషన్ నాలెడ్జ్ కాలం. ఐ మీన్ మన మైండ్ ఓపెన్ కావాల. సో అందుకే మీకు నేను ప్రతి వారము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూపిస్తా ఉన్నా ఐశ్వర్యం గురించి. మనం చూసుకున్నాం కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలో వాక్యాలు, అనేక వాక్యాలు. దాంతోపాటే మీకు నేను ఫస్ట్ నుంచి ఆదాము జీవితం, నేను నోవాహు జీవితం చూపిలే మీకు. ఆదాము మోసం చేసి పక్కన తప్పుకున్నాడు. నోవాహు ద్వారా సేమ్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఆదాంకి ఇచ్చాడు బ్లెస్సింగ్స్. ఆయన నోట్ తెలిసే బ్లెస్సింగ్స్: ఫలించు, అభివృద్ధి, విస్తరించు, వసపరుచుకో రాజ్యం. సార్ నోవా చూసుకో 9వ అధ్యాయం. ఓకే, మళ్ళీ అబ్రహాం చూసుకున్నాం, మనము ఇస్సాకు చూసుకున్నాం, యాకోబు చూసుకున్నాం, ఇంకా యోసేఫ్ చూసుకున్నాం, దావీద్ చూసుకున్నాం, సొలొమోన్ చూసుకున్నాం, ఇజ్రాయెల్ జనాంగం చూసుకున్నాం. ఐ మీన్ ఇప్పుడే చెప్పాను స్టార్టింగ్లో, గీత గీసాడు భూమి మీద దేవుడు. ఐ నెవర్ ఫర్గెట్. నేను ఇమాజిన్ చేస్తున్నాను, ఈగలు వచ్చాయన్నప్పుడు, ఇక్కడ దోమలు వచ్చినప్పుడు నాకు గుర్తొస్తాయి ప్రభా. ఈగలు వచ్చే వాళ్ళు ఇక్కడ దోమలు వచ్చేటట్టు ఈగలు రాశారు తెలుగులో. ఎట్లుంటుందో చెప్పండి. కా అన్నారు అంటే చెవుల్లో ఐగుప్తు జనాంగానికి. వీళ్ళు చూసి డాన్స్ చేసుకుంటాడు, డాన్స్ చేస్తారు ఈ సైడ్. ఎందుకు? వీళ్ళ దగ్గర ఒక ఈగ లేదు, దోమ లేదు. వాళ్ళు చూసి ఆడ పండుకునే లేదు పాపం. మీరేదో ఇమాజిన్ చేయరనుకున్నా. ఇమాజిన్ ఎట్లుంటుంది వాళ్ళు. నాకు ఒక దోమ లేదు, మీరంతా దోమల్లో కూర్చున్నారు, ఎట్లుంటుంది? ఆడ ఇంకో డ్రైవర్ ధూళితో నింపేశాడు ఐగుప్తు వెళ్ళి. అంటే ఒక్కొక్క మనిషి ధూళి మాదిరి ఎట్లుంటుంది? ధూళి ఎంతో ఫైన్ పడుతుంది. ఎట్లుంది మనిషికి? ఏం పోతాడు పీల్చుకుంటాడు ముక్కులోకి. కానీ వీళ్ళ మీద ఏ ధూళి లేదు. సో దేవుడు లైట్ గీసాడు. నా ప్రజలు, నాకు అనిపించింది పాత నిబంధన గ్రంథంలోనే అంత బ్లెస్డ్ అయితే వాళ్ళు, కొత్త నిబంధన గ్రంథంలో మీరు నేను ఎంత ధన్యులం. దేవుడే లోపల జీవిస్తాను. తర్వాత ఎన్ని దీవెనలు మనకు ఉండేది. వాళ్ళకంటే మించిన దీవెన. వాళ్ళ మీద రక్తం, వాళ్ళని రక్తం కప్పబడింది, రక్తంతో వాళ్ళు కప్పబడ్డారు. పాపం చేసే మనసు ఇంకా లోపల ఉండేది వాళ్ళు. అందుకే మాటి మాటికి సనిగేవారు, గురిగేవారు. దేవుడు ఎంత మంచోడు చూడండి. ఆత్మనే తీసి పడేశాడు మనలో కొత్త ఆత్మ పిల్లరా ఉండేది. వాళ్ళలో పాత ఆత్మనే ఉండేది. ఊరికి పాపం, వాళ్ళ పాపాలు కప్పబడేవి. ఓకే, మీరు చూస్తే ఎక్కడున్నామా? సో ఎక్కడ ఉన్నాం నేను? సో ఎనీహౌ, ఐ డోంట్ నో ప్రజలు ఎందుకు మళ్ళా అలా తీసుకుంటారో ఏమో బీదరికం అని. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఎంత ఆస్తి ఇచ్చాడు మనం చూసాం. బంగారు, వెండి, గాడిదల మీద వాళ్ళు వేసుకొని తిరిగారు ఆ యొక్క బంగారుని ఆస్తి. ఆ తర్వాత కట్టని ఇండ్లు, తవ్వని బావులు, నాటని తోటలు. ఏదో అనగనగా కాదు ఇది, ఇప్పుడు జరిగిందేదే. మళ్ళీ మీరు ఆది మానవులు ఉండంట్రా, మేము ఎవరు చూసామో లేదు, 4000 సంవత్సరాల క్రితం. టోటల్లీ ఇఫ్ యూ గో బ్యాక్ లైక్ ఇప్పటి నుంచి 4000-6000 సంవత్సరాలు ఇప్పటికీ ఆ దేశం ఉంది, అప్పటికి ఇప్పటికీ ఆ ప్రజలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఈరోజు కూడా లైన్ వేసి పెట్టాడు కదా దేవుడు. అదే నేను బాధపడతాను. లైన్ వేసిన తర్వాత కూడా ఎందుకు మనకి ఈగలు ఆడ ఉన్నాయి, ఈగలు ఈడ ఉన్నాయి, రోగాలు ఆడ ఉన్నాయి, రోగాలు ఈడ ఉన్నాయి. వై? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో ఇట్స్ లేదు మనకి, బట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో అది మనము చూసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత మనం చూసుకున్నాం ఐశ్వర్యం మనకు దేవుడు యొక్క కోరిక ప్రకారం. నిన్న వారం చూసుకున్నాం మనం యాజకుని వస్త్రాల గురించి. ఈవెన్ యాజకుడు వేసుకునే వస్త్రాలు కూడా దేవుడు స్పెసిఫిక్గా రాయించాడు మోషేతో కదా. మీకు చెప్పాను నేను ఇవన్నీ నిన్న వారం చూసుకున్నాం. మోషే చెప్పలే,
ఆరోను నీకు నీ ఫ్యామిలీకి నేను దేవుడు మన యాజకులు చేశాడు, నేను షాప్కి పోతాను ఐ మీన్ బట్టల షాప్కి నీకు బట్టలు తీసుకొస్తామని, ఏమి ఇష్టం నీకు అలా దేవుడు అన్నాడు, మోసే నీ మనసు నాకు తెలిసి నీ మైండ్ ఎంత చిన్నదో, నువ్వు పోయి కద్దరో వైట్ తీసుకొస్తావు, నువ్వు పక్కన కూర్చోను, నేను చెప్తా అట్లా బట్టలేవు. ఎట్లా బట్టలు చెప్పాను నిన్న, మన బట్టలు టైలర్ చాలు మనకి, ఆయన బట్టలకి ఎవరు కావాలా, టైలరు, జ్యువెలరు, ఎంబ్రాయిడరు, ముగ్గురు కాళ్ళ. ఆరోను బట్టలు అంటే యాజకులు బట్టలు కుట్టేదానికి ముగ్గురు కాళ్ళ వాళ్ళు, ఐ మీన్ అంతేకాదు, నార్మల్ మనుషులు కాదు. మోసే నేను చెప్తా టైలర్ ఎవరో, ఎందుకంటే నా ఆత్మ పోయి తన మీద పెడతాను నేను. దేవుడు తన ఆత్మను వీళ్ళు ముగ్గురు మీద ఉంచాడు. వీళ్ళు కలిసి యాజకుల వస్త్రాలు ఐ మీన్ కుట్టడం జరిగింది. ఎటువంటి వస్త్రాలు అవి? కాస్ట్లీ ఉండాలన్నాడు దేవుడు. ఇంగ్లీష్లో గ్లోరీ అని రాయబడింది, తెలుగులో ఏమో ఆడంబరం ఏదో రాసింది అమ్మా, అందమును ఘనత. ఐ డోంట్ నో, చూడండి నిర్గమకాండము ఏదో అంటే 18. ఓకే, మీరు ఐ మీన్ చూడండి అక్కడ ఏం రాయబడిందంటే బ్యూటీ అండ్ గ్లోరీ అని రాయబడింది ఇంగ్లీష్లో. గ్లోరీ అనే పదానికి అర్థము కాస్ట్లీ అనే అర్థం, విలువైంది, రిచెస్, చాలా కాస్ట్లీ. బట్ 38 అనుకుంటా, 36 or 37, 38 చాప్టర్ వర్డ్స్ 2 అనుకుంటా, ఎక్సోడస్. ఓకే, సో అక్కడ పోలేండి, ఏం నో ప్రాబ్లం, దొరకకుండా కూడా అమ్మా 28:2. ఓకే, చూస్తే ఇక్కడ అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు, తెలుగులో అలంకారం అని రాబడింది, ఇంగ్లీష్లో గ్లోరీ అని రాబడింది. నా నోట్లో గ్లోరీ కాదు ఉండేది, రిచెస్ ఉండేది. ఏంటి? ఐశ్వర్యం అంటే కాస్ట్లీ. ఐ మీన్ జనరల్లీ మీకు తెలుసు, బంగారు వేసా అంటే ఏమది ₹10 వస్తుంది చెప్పండి, బంగారుతో రాదు బట్టలు చేసి. సో ప్లస్ అందంగా ఉండాలా. చూడండి దేవుడు చెప్పాడు ఇలా ఉండాలా. ఎందుకు? నాకు తెలుసు వాళ్ళు ఎవరి ముందు నిలబడతానో, దేవుడు తెలుసు ఎవరి ముందు నిలబడతాం. మనం మర్చిపోతాం దేవుడు ఎట్లా పడతాం. సో ఆ తర్వాత మనం చూసుకున్నాం మందిరం కట్టడము, ప్రత్యక్ష గుడారం. దేవుడే చెప్పాడు మోషేకి, మోషే గుడారం కట్టు, నువ్వు అనుకున్నట్లు కాదు, నేను చెప్పినట్లు కట్టు. ఐ మీన్ మన దగ్గర టైం లేదు కానీ మంచి అధ్యాయాలు పిల్లలు 37, 39 నిర్గమకాండం. దేవుడు స్వర్గాన్ని తీసుకెళ్ళాడు, ఆయన స్వర్గంలో తీసుకెళ్ళి చూపించాడు అక్కడంతా దర్శనంలో ఆయన ఉండే స్థలాన్ని, దేవుడు కూర్చునే స్థలాన్ని అన్ని చూపించి ఈ విధంగా నువ్వు గుడారం కట్టు నా కోసం. మీకు చెప్పాను తాత్కాలిక గుడారం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈరోజు క్యాలిక్యులేషన్ ప్రకారం. ఎందుకు? దేవుడు అలా ఉండాలని కోరుకుంటాడు. అంతేకాదు, అక్కడ 2 పాయింట్లు మీరు నేను అర్థం చేసుకోవాలి. ఆయన ఉండడం కాదు, మనము ఆయన అర్థం చేసుకుని ఆయనలా మనం ఉండాలని మహిమతోనే. అందుకే వాళ్ళకి బట్టలు కొనిచ్చాడు దేవుడు యాజకుడికి. ఆ తర్వాత మందిరం గురించి మనం నేర్చుకున్నాం కదా, ఎంత ఖర్చు పెట్టాడు మందిరానికి. ఐ మీన్ మిలియన్లు కాదు, బిలియన్ల డాలర్లు. ఐ మీన్ మీకు ఆ రోజు చెప్పాను నేను, ఈవెన్ జస్ట్ దావీదే దాదాపు 40 బిలియన్ల డబ్బు ఇచ్చాడు, డాలర్. ఐ మీన్ 40 బిలియన్ల ఏమంటారు డబ్బుల్ని, 40 బిలియన్ల ఏమో ఆస్తి, 40 బిలియన్ల రూపాయలు ఇచ్చాడు. ఏమంటారు తెలుగులో మా? ఓకే అంటాం కదా 10,000 ఇచ్చాడని, అట్లా 40 బిలియన్ల డబ్బులు ఇచ్చాడు. ఓకే, సో ఐ మీన్ మీరు చూస్తే ఇంకా ఐ మీన్ వేరే అన్ని ఎంత కాస్ట్లీ అయినా అంటే కొన్ని లెక్క ఐ మీన్ మనం క్యాలిక్యులేటర్ సాల్వ్ ఫిగర్లు మనం వేసుకుంటాం. సో మచ్ ఐ మీన్ ఎందుకు దేవుడు ఇంత చేయాలి? ఎందుకంటే దేవుడు చూపిస్తాడంటారా ఆయన ఎంత మహిమలో కూర్చునేవాడో, ఎంత మహిమగల దేవుడో. ఐ మీన్ ఆయన హృదయం ఎటువంటిదో, మీరు నేను ఎలా ఉండాలో ఆయన ఎదుట. సో ఐ మీన్ అందుకే వాళ్ళకి దావీదుకి మోషేకి చెప్పలే, నైనా పోయి నా కోసం మందిరం కట్టండి ప్లీజ్ అని. వాళ్ళిద్దరికీ స్పెసిఫికేషన్స్ ఇచ్చి, ప్లాన్ ఇచ్చి, ఇంత ఆ తర్వాత అంతే చేయలేదు. దేవుడు హృదయాలతో మాట్లాడాడు. ఎవరు హృదయంతో? దావీదుతో. ఆ తర్వాత దేశపు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. అందుకే అత్యధిక ధనం తీసుకొచ్చి ఇచ్చాడు. సో మచ్. సో ఇవన్నీ మనం చూసినప్పుడు గాడ్ ఈజ్ ఎ రిచ్ గాడ్ అండ్ హీ వాంట్స్ అస్ టు బీ ఇన్ రిచెస్. మనం కూడా ఐశ్వర్యంలో ఉండాలని దేవుని కోరిక. సో అందుకే ఇవన్నీ మీకు చూపించడం జరిగింది కదా. మనం చూసాం మందిరాన్ని ఎంత వైభవంగా కట్టాడంటే
ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తే 9-10 అధ్యాయంలో మొదటి రోజు ప్రపంచం నుంచి ప్రజలు వచ్చేవారు. ప్రపంచం అంతటి నుంచి ప్రజలు వచ్చి మరి ఆ మందిరాన్ని చూసేవారు. ఆ తర్వాత సొలొమోన్ని చూసేవారు. ఆ తర్వాత మీరు మొన్న వారం చూసుకున్నాం, షేబా రాణి వచ్చి ఆమెకు ఊపి రాలేదు ఆడ కదా. మీరు అవన్నీ చదివి లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఆమె జస్ట్ అట్లా ఆగిపోయింది. అవన్నీ చూసి ఆయన మాట్లాడడం ఏమి, ఆయన కూర్చోవడం ఏంటి, ఎవరు? సొలొమోన్. ఆ తర్వాత మీరు చూస్తే ఆయనే కాదు, ఆయనతో పనిచేసే వాళ్ళు కూడా బంగారు వస్త్రాలతో ఉన్నారు. ఆయన తినే ప్లేట్, గ్లాసులు, ఆయన చైర్లు, టేబుల్లు మొత్తం బంగారుతో. వెండికి ఏ రేట్ లేదు సొలొమోను సమయంలో. అన్గిన్నత అంటారా, లెక్కలేనంత ఉంది సిల్వర్, వెండి. ఆ తర్వాత మీరు చూస్తే ఇవన్నీ చూసి రాణి ఏమనింది, అదే దేవుడు వినాలని కోరుకుంది. శబరాణి ఏమైంది? మొదటి రాజుల 10వ అధ్యాయం తీసి ఒక వాక్యం చదువు. మొదటి రాజుల 10వ అధ్యాయం. ఓకే, 2వ వాక్యమా? ఓకే, 2 కాదు కానీ 9. ఓకే, 8-9 చదువు. నీ జనులు భాగ్యవంతులు. చూడండి, మనల్ని ఎవరైనా చూసి అట్లా అనాలి. చర్చికి వస్తున్నాయి నన్ను చూసి అనాలా, నీ చర్చి వాళ్ళు భాగ్యవంతులు కదా. అది దేవుడి కోరిక. ఇట్స్ ట్రూత్, నిజమేదే. ఆమె అనింది ఆయన చూసి, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనలను విడుచుంటూ నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు చూడండి, 9వ వాక్యం ముఖ్యమైనది, నేను చదవాల్సింది మీకు. ఆమె నోట్లో ఉన్న మాటలు చూడండి. ఆమె ఎవరో ఏదో ఆఫ్టర్ ఆల్ మనిషి కాదు ఆమె కూడా రాణి, షేబా రాణి. ఓకే, నీ యందు ఆనందించు నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. అది పాయింట్ దేవుడి. ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తాడు? దేవుణ్ణి గుర్తుపట్టాలని నన్ను చూసినప్పుడు, నీ నా వస్త్రాన్ని చూసినప్పుడు, నీ నా ఇంటిని చూసినప్పుడు, నీ నా మాటలను చూసినప్పుడు. చూడు, అదే జరిగింది ఇక్కడ. నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇజ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఇచ్చును కనుక నీతి న్యాయాలను అనుసరించి రాజ్య కార్యమును జరిగించుటకు ఆయన నిన్ను నియమించరాను. ఇది వినాలా చర్చికి వచ్చి ఎవరన్నా సరే కదా. షేబా అనేది, అయ్యా నీ గురించి సగమే విన్నా బయట, వీడికి వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది. నాకు షీ వాస్ బ్రెత్లెస్ అయిపోయినా, స్పిరిట్లెస్ అని రాయబడింది. తన ఆత్మ మాయమైపోయినట్లు అయింది ఆమె. నా చూసి జీవితంలో ఎప్పుడు చూడలే. మహారాణి అయింది కూడా. చెప్పాను నేను, ఆఫ్టర్ ఆల్ మనిషి కాదు ఆమె. ఎంతో బంగారు తీసుకొచ్చిన ఆమె, బంగారు చూసిన ఆమె. కానీ ఇక్కడ చూసానే సీనే వేరు. ఆ జ్ఞానము, ఆ యొక్క మనుషుడు, ఆ యొక్క విధానము, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఉన్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ ప్రెజెన్స్. అందుకే ఎక్కడ చూడలే ఆమె ఇటువంటిది. ఇదే దేవుడు కోరుకునేది ఈరోజు చర్చ్ నుంచి. నేను మీకు చూపించాను, చెప్పాను మీకు ఆల్రెడీ. ఇది చర్చ్. సొలొమోను కంటే జ్ఞానవంతుడు మనలో ఉన్నాడు యేసు. ఈరోజు ఇదే పిల్లల చర్చ్ కాల్సింది. ఎప్పుడొచ్చినా ఆ మాటలు విని బయట నేను ఏదో అనుకుంటాను, క్రైస్తత్వం అంటే ఏదో చర్చికి పోతారిల్లు, ఏదో బైబిల్ అంటారని. కానీ ఏంటిది? ఏం మీరు ప్రీచ్ చేస్తాడది? ఏం జ్ఞానం ఇది? ఎక్కడ జీవితంలో వినలేదు ఈ మాటలు. ఇదా యేసు ప్రభువు అంటే. ఇక్కడ జరిగే స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ సామర్థ్యం చూసి, ఆ యొక్క పరిశుద్ధాత్మ తాకిడి చూసి, వారి శరీరంలో వస్తున్న మార్పును చూసి, వారికి గుర్తొస్తున్న వాళ్ళ తప్పులు పాపాలు వాళ్ళు కన్విక్ట్ కావడం అవి చూసి, ఎట్లయితే అపోస్తలులు 2వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో పెంతెకోస్తు దినమందు ఆ 3000 మందికి వాళ్ళు చాలా కఠోరమైన మనుషులు. కొద్ది రోజుల క్రితమే యేసు ప్రభువుని చంపారు వాళ్ళందరూ కలిసి. 50 రోజుల తర్వాత గుండె బాదుకున్నారు, కన్నీరు కాడుతున్నాయి. వాళ్ళు అన్నారయ్యా, తెలుగులో ఆవిడ వాళ్ళ హృదయం తెగిపోయింది. వాళ్ళు అన్నారయ్యా, ఏం చేయాలో మేము చెప్పండి. కొట్టినోళ్ళు వాళ్ళు, యేసు ప్రభువుని చంపిన వాళ్ళు. పేతురుతో అంటారు, అయ్యా ఏం చేయాలా? పేతురు అన్నాడు, మారు మనసు, యేసుక్రీస్తు నక్షుడుగా. ఇక్కడ అదే జరగాలి. అది యాక్చువల్గా చర్చ్. ఈ సీన్ అంతా సొలొమోన్ది. చర్చిలో మన దగ్గర బంగారు చైర్లు చూడకపోవచ్చు, కానీ దానికంటే విలువైంది చూడాలి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. సో అది లక్ష్యం, ప్లాన్, అది ఉండాలి టార్గెట్. ఓకే, సో ఐశ్వర్యం గురించి నేర్చుకున్నాం. బైబిల్ అంతా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎట్లా వాడని. సో ఈ రోజు కూడా
దేవుడు కోరుకునేది అదే. నిన్ను నన్ను చూసినప్పుడు, నీ నా దగ్గర ఉండే చూసినప్పుడు ఇతరులు ఆశపడాలా, పోయి చూస్తాంపా ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు, ఎందుకు అవన్నీ వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళ దేవుడు చెప్పేది వాళ్ళు, ఎందుకు నాకు ఏమైనా మేము పోతున్నాం, మాకెందుకు లేవు ఇవన్నీ అని వాళ్ళలో ప్రశ్న తేవలో. అదే దేవుని ఆకాంక్ష. దేవుడు డబ్బులు ఇస్తాడు, అందుకే దేవుడు ఏం చేసినా దానికి వెనకాల కారణం. సో దేవుని కోరిక అదే. దావీదు అన్నాడు, నేను బీదోడిని. నిజంగా దావీదు స్టార్టింగ్లో తన జీవితం ఆరంభించాడు పూర్ ఫెలో, చాలా బీదోడు. అట్లా వాడిని ఎంత హెచ్చించాడు చూడండి. నేను చెప్తున్నప్పుడారా, ఈరోజు మన దగ్గర బీదోడు ఉండొచ్చు, ఈ క్షణమందు మీ దగ్గర ఏం లేకపోవచ్చు, మీ చదువు లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, నీకు బలగం లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, బహుశా నీకు అనిపిస్తూ ఉండొచ్చు అయిపోయే జీవితం ఏముంది, ఇంకా ఏం చేయగలను, ఎక్కడికి చేరగలను, ఏం లేదన్నా శూన్యం అనిపించవచ్చు నీకు. కాదు పిల్లరా, అది అబద్ధం. దేవుడు ఉన్నాడు నీ దగ్గర. నువ్వు దేవుడితో చేతుల్లో చేసి ఆయనతో నడవడం మొదలు పెడితే, ఆయన నమ్మితే, ఆయన ఎంత ఎత్తున హెచ్చించే దేవుడు, ఎంత పైకన్నా మిమ్మల్ని నన్ను చేర్చే దేవుడు. అర్థమవుతుంది పిల్లరా, అది దేవుడు. కానీ క్రైస్తత్వంలో ఏమైందంటే లైక్ బీదరికానికే ప్రాధాన్యత ఇచ్చి, బీదరికం అంటే దేవుడికి ఇష్టం, బీదరికం పరిశుద్ధత ఇస్తుంది, బీదరికం అని పాడు చేసి పెట్టడం జరిగింది.